లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి అంటే ప్రజలకు గొప్ప భరోసా ఉంటుంది. అందుకే ఇందులో ఉండే పథకాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఎల్ఐసి కూడా వినియోగదారులకు ఆకర్షించేందుకు అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతుంది. అందులో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా చక్కటి పథకాలు ఉంటాయి. ఇప్పుడు మరో కొత్త పథకం కూడా ఎల్ఐసి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. పిల్లల చదువు కోసం దీర్ఘకాలంలో అంటే ఒక 10th అయిపోయి ఇంటర్ అయిపోయి ఆ టైం వరకు ఒక పెద్ద సర్టెన్ అమౌంట్ వచ్చే విధంగా ఉండేటువంటి పాలసీ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇది చక్కటి పాలసీ అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ పేరు వచ్చేసి అమృత్ బాల్. ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. దీనికి బీమా ఉంటుంది. మెచ్యూరిటీ టైంకి వచ్చేసరికి మంచి అంటే భవిష్యత్తుకు చదువుల కోసం ఉపయోగపడే విధంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా పిల్లల పేరు మీద దీర్ఘకాలంగా ఉపయోగపడేదానికి ఇది చక్కటి ఒక పథకం అని చెప్పొచ్చు. ఇది February 17th నుండి ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ప్రధాన ప్రయోజనం ఏంటి అంటే అతి తక్కువ పాలసీలు ఉంటాయి. అంటే 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఇంతవరకే పాలసీ ప్రీమియం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఒక 15 ఏళ్ల తర్వాత మనకి ఈ అమౌంట్ మొత్తం వస్తుంది. ఇందులో కనిష్ట పరిమితి వచ్చేసి 2 లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలకు 2 లక్షలు అని అనుకుంటే ఈ 5 సంవత్సరానికి 40,000 చొప్పున కట్టాల్సి ఉంటుందన్నమాట. సో 5 ఏళ్ళు కట్టచ్చు, 6 ఏళ్ళు కట్టచ్చు, 7 ఏళ్ళు కూడా కట్టచ్చు. అయితే ఈ పాలసీ తీసుకుంటే ఏంటి అంటే మనం ప్రాథమికంగా కట్టినటువంటి అమౌంట్ ప్రతి 1000 రూపాయలకు ముందుగానే ఒక 80 రూపాయల చొప్పున యాడ్ చేసి ఉంచుతారు. అంతేకాకుండా ప్రీమియం కాల వ్యవధిలో బీమా హామీ కూడా ఉంటుంది. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్ళైనా ఉంటుంది. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ వరకు కూడా ఈ పాలసీ టర్మ్ ఉంటుంది. అప్పుడు మీ పిల్లలు చదువుకునే టైంకు ఇది మీకు డబ్బులు చేతికి వస్తాయన్నమాట. ఇక చిన్నారి వయస్సు అంటే 30 రోజుల నుంచి పుట్టిన నెల బిడ్డ నుంచి 13 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్లకు ఈ అమృత్ బాల్ పథకం అనేది మనం కట్టుకోవచ్చు. మెచ్యూరిటీ కనిష్ట వయసు వచ్చేసి 18 ఏళ్ళు ఉంటుంది. గరిష్టంగా 25 ఏళ్ళు మీ బిడ్డకు వచ్చేంత వరకు కూడా మీరు కట్టుకోవచ్చు. ఈ స్కీమ్లో కనీసం 2 లక్షలు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 2 లక్షలు అంటే 5 సంవత్సరాలకు 2 లక్షలుగా మీరు విభజించి కట్టుకోవచ్చు అన్నమాట. ఒకసారి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే ఒక 5 లక్షల అమౌంట్తో గనక మనం దీన్ని డివైడ్ చేసుకొని గనక చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చెబుతాను. దాన్ని బట్టి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ చిన్నారి వయసు 5 ఏళ్ళు అనుకోండి. 5 లక్షల సమ్ ఎష్యూర్డ్తో పాలసీ తీసుకున్నారు అనుకుందాం. మీ పాలసీ టర్మ్ 20 ఏళ్లకు పెట్టుకున్నారు. ప్రీమియం చెల్లింపు టర్మ్ వచ్చేసి 7 ఏళ్ల వరకు ఎంచుకుంటారు. అప్పుడు మీరు ఏటా చెల్లించాల్సిన మొత్తం అంటే ఈ 5 లక్షలను ఈ 7 సంవత్సరాలకు విభజిస్తే 73,625 అవుతుంది. దీనికి GST అదనంగా కలిపి మనం కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని 7 ఏళ్ల పాటు కొనసాగిస్తాం. ఈ టర్మ్ పాలసీ వచ్చేసి 20 ఏళ్ళు కదా, ఆ సమయానికి అంటే మీ చిన్నారి వయసు ఇప్పుడు 5 ఏళ్ళు అంటే టర్మ్ అయిపోయేసరికి 25 ఏళ్ళు వస్తాయి. అప్పుడు మీరు చెల్లించే మొత్తం ఎంత ఉంటుంది? 5,15,000 ఉంటుంది. దీనికి గ్యారంటీడ్ ఎడిషన్ అంటే 1000 రూపాయలకు 80 రూపాయలు యాడ్ అవుతుంది అనుకున్నాం కదా, దానివల్ల 8 లక్షలు సమకూరుతుంది. మీరు చెల్లించిన మొత్తానికి ఈ ఎడిషన్ యాడ్ అవ్వడం వల్ల మీకు మొత్తం 13 లక్షల మెచ్యూరిటీ సమయానికి అందుతుందన్నమాట. ఇది ఈ విధంగా అంటే తక్కువ ప్రీమియమ్స్ కట్టి దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో రావాలి అని అనుకునే వాళ్లకు ఈ అమృత్ బాల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది.